ఈరోజు ప్రసన్న నగర్ కోదండరామస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము చింతల్. సో ఇక్కడ లడ్డు వేలంపాట జరిగింది. 75,000కి లడ్డు వేలంపాట పోయింది. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ ఉంటారు? మేము గత 10 సంవత్సరాల నుంచి ప్రసన్న నగర్ కాలనీ వాసులు ఉన్నామండి. మా కాలనీలో ఎవ్రీ ఇయర్ ఘనంగా చేసుకుంటాం మేము. సో మేము లాస్ట్ 2 years కూడా అనుకుంటున్నాము, మాకు దేవుడి సంవత్సరం మాకు కనుగరించడానికి, మా కాలనీకి, మా ఫ్యామిలీకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామండి. నాకు చాలా సంతోషంగా ఉంది ఇయర్ని పార్టిసిపేట్ చేయడం, కాలనీలో లడ్డు నేను తీసుకోవడం. ఎక్స్పెక్ట్ చేశారా? నేను కొంత సర్టన్ అమౌంట్ వరకు అనుకున్నాను, బట్ అల్టిమేట్లీ దేవుడు కనుగరించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్నందుకు. అండ్ నేను కొంటాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐ డిడ్ ఇట్ అట్ లాస్ట్. అంటే ఇక్కడ మీకు చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయి కదా 9 రోజులు. సో మీరు పార్టిసిపేట్ చేస్తారా? పార్టిసిపేట్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పూజలు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎవ్రీబడి అందరు విజిట్ చేయడం మంచిది. మా కాలనీకి విగ్రహదాత నాగిరెడ్డి గారికి, అదే విధంగా అన్నదాన కార్యక్రమం కూడా నాగిరెడ్డి గారి కుటుంబము మా ప్రసన్న నగర్ కాలనీలో అందజేయడం జరిగింది. వారికి మా కాలనీ తరఫున వినాయకుడు చిన్న లడ్డుని బహుకరిస్తున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ కాలనీలో ఉన్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? 95 నుంచి 1995 నుంచి ఈ కాలనీలో ఉంటున్నాం. సో అంటే అప్పుడు ఆలయంలో నేను కూడా ప్రెసిడెంట్ గా చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, కొన్ని పనులు చేశాం. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అయ్యేది అంటే నేను మళ్ళీ మా దేవుడికి మేము చేసుకున్నాం మా కాలనీ తరఫున. సో చెప్పండి, ప్రసన్న నగర్ కోదండరామస్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ కుత్బుల్లాపూర్ లోనే పూజలకి చాలా విశిష్టమైనటువంటి దేవాలయంగా పేరుగాంచింది. అండ్ ప్రతి పండుగను కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటామని విన్నాము. సో చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. బికాస్ ఆఫ్ ప్రసన్న నగర్ రెసిడెంట్స్ గా సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్లస్ మాకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కోదండ రామాలయం చాలా పెద్ద టెంపుల్. ఇది శ్రీరామనవమి కానివ్వండి, శివరాత్రి, మేము కార్తీక మాసం సెలబ్రేషన్స్, నవరాత్రి ఉత్సవాలు, వినాయకుడిది, అమ్మవారి నవరాత్రులు మేము చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం. మా దగ్గర ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే అందరు పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మా దగ్గర కౌంటర్. సో వాళ్ళు ఏంటంటే భక్తిగా ప్లస్ సాంప్రదాయబద్ధంగా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. ఉత్సవాలు కానివ్వండి, ఊరేగింపులు కూడా చాలా నీట్ గా జరుగుతాయి. యూత్ ఉంటే కొంచెం హడావుడి అలా ఉంటుంది కదా, అలా కాకుండా మాది కొంచెం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాం. లేదు, వీళ్ళకే రావు. యూత్ ఉంటేనే ఎక్కువ జనరల్ గా అలా యంగ్ బ్లడ్ లో అలా ఉంటుంది. సో వీళ్ళే హ్యాపీగా సెలబ్రేట్ చేశారు. అందరు రిటైర్డ్ కాబట్టి స్కూల్ పిల్లల్ని పిలిచి సాంస్కృతిక కార్యక్రమాలు, భగవద్గీత పారాయణం జరిగింది. అండ్ పంతులతోటి వాళ్ళ మంత్రోచ్చారణతోటి హోమము, గణపతి హోమము, అలాంటివన్నీ అకేషనల్ గా సాంప్రదాయబద్ధంగా సెలబ్రేట్ చేసుకుందాం మేమంతా కూడా. సో అమ్మ చెప్పండి, మీరు అంటే ఇక్కడ మేము 30 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. 30 years నుంచి ఇక్కడ మీరు అంటే ముఖ్యంగా ఏ రామాలయం శివాలయము ఉంది ఇక్కడ. సో ఇక్కడ డైలీ అర్చనలు, పూజలు అవుతూ ఉంటాయి ఇక్కడ. సో ప్రతి ఫెస్టివల్స్ కూడా మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము, అందరు కలిసిమెలిసి చేసుకుంటాము. మా ప్రసన్న నగర్ కోదండ రామాలయం స్థాపించిన తర్వాత, ధ్వజస్తంభం పెట్టిన తర్వాత మా కాలనీ వాసులు అందరూ వెల్ సెటిల్ అయ్యారు. మా కాలనీ పిల్లలందరూ కూడా సెటిల్ అయ్యారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాముల వారు ఎప్పుడైతే మా కాలనీలో స్థాపించుకున్నామో అప్పటి నుంచి మా కాలనీ అభివృద్ధి చెందుతుంది. మా పిల్లలు మేమందరం ఆరోగ్యాలతో ఉన్నాం. అంతా సీనియర్ సిటిజన్లే. మా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో ఎక్కడ సీనియర్ సిటిజన్ ఆఫీస్ లేదు. మా సీనియర్ సిటిజన్ అందరికీ గౌరవించుకుంటాం. వాళ్ళ అడుగుజాడలో మేము నడుస్తున్నాం. ఇంకా ముందు కూడా. అయితే మా దగ్గర యువకులు లేరు. యువకులంతా అమెరికాకు, ఆస్ట్రేలియాకు అందరూ వెళ్ళిపోయారు. ఇక మేము ముసలితోటే మేము ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటున్నాం. ఇంకా కూడా
ఇంకా ముందు కూడా మేమందరం ఉత్సాహంగా ఉల్లాసంగా. కానీ మీరే యంగ్స్టర్స్ లాగా బాగా వినాయకుడి మండపం కానివ్వండి, ఉట్టి కానివ్వండి, సో అంటే కంపేరింగ్ యూత్ కన్నా మీరే బాగా యాక్టివ్ గా ఉన్నారు. అది వినాయకుడు ఆశీర్వాదము, రాములవారి ఆశీర్వాదము, శివయ్య ఆశీర్వాదము. మా పెద్ద మనుషులందరూ కదా, ఆ పెద్ద మనిషి 75 ఏళ్ళు రిటైర్ అయ్యి కూడా 15 ఏళ్ళు అవుతుంది, చెక్కు చేరకుండా ఎట్లుంటుంది. అంటే దానికి కారణము మా అందరికి ఇన్స్పైర్ వాళ్ళంతా పెద్ద మనుషులు. వాళ్ళందరి తరఫున, వాళ్ళందరి ఆధ్వర్యంలో, వాళ్ళందరి సలహా మేరకు మేమందరం ఉత్సాహంగా ఉల్లాసంగా అన్ని కార్యక్రమాలు, ఇది ఒకటే కాదు, అయ్యప్ప పూజ కానీ, శివుడి పూజ కానీ, శివరాత్రి కానీ, శ్రీరామనవమి కానీ పెద్ద ఎత్తున. ఇప్పుడు మీరు ఈ పండుగలన్నీ చేయడానికి మూలం కాస్త ధనము కూడా, అంటే ఫండ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఎట్లా కాంట్రిబ్యూట్? అందరూ ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి 1116 ఇస్తారు. ప్రతి ఒక్కరు, అందరు ఎవ్వరు కూడా వెనకపోయే ముచ్చట్లేరు. ఎందుకంటే అందరం భగవంతుడి ఆశీర్వాదం అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇందుకు ఉత్సాహంగా పోగలుగుతున్నాం. ఎన్ని గడపలు ఉంటాయండి? దగ్గర 500-600 ఇండ్లు ఉంటాయి మా కాలనీ. అంటే మీ కాలనీకి ఊరికే పొలిటీషియన్స్ కూడా వస్తుంటారు, మీ ఎమ్మెల్యే కూడా అంటే సీనియర్ సిటిజన్ అంటే బాగా మీకు. మా ఎమ్మెల్యే గారికి చాలా ఇష్టం మా కాలనీ అంటే. మేము ఎవ్వరున్నా కూడా ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లకు కానీ మేము ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని గౌరవిస్తారు, మేము వాళ్ళని ఆదరిస్తాం, వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు. కాబట్టి రాజకీయ నాయకుడికి ఫైనాన్షియల్ గా కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఏ చిన్న కార్యక్రమంకైనా ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గానీ అటెండ్ అవుతారు మా కాలనీలో. స్పెషల్ గా మీ టెంపుల్ తరఫున మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సొసైటీ? అందరూ ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, అన్ని కార్యక్రమంలో పాల్గొనాలి, అన్ని విధాల భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. అంతే. భగవంతుడు ఆశీస్సులు కూడా మా కాలనీకి ఎల్లప్పుడు ఇలాగే ఉండాలి. ఇక్కడ ఉన్న యంగర్స్ అందరూ కూడా ఫారెన్స్ లో సెటిల్ అయ్యారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. మా సీనియర్ సిటిజన్స్ కూడా ఇంతే హెల్తీగా వెల్తీగా ఉండాలి మమ్మల్ని ప్లేస్ చేయడానికి. ఎవరైనా అన్నదానం కానీ ఎక్కడ చుట్టుపక్కల ఈ బొక్క బజార్ పెట్టినా మా రామాలయం దగ్గరే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటాయి. అసలు అవ్వదు, పక్కన బజార్లో పెట్టండి కానీ ఇక్కడే ఫ్లోటింగ్ ఉంటుంది. అవ్వదు, 4 గంటలు బిజీ. ఏ పండుగ అయినా సరే, ఏదైనా సరే అక్కడ పెట్టండి ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడికే వస్తుంది. అసలు ఎంత ఫ్లోటింగ్. క్లాసికల్ డాన్సెస్ అంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్ కూడా చాలా పెట్టాము, ఒక డే పెట్టాము, 1 డే. అది చాలా గ్రాండ్ గా చేస్తాం. చుట్టుపక్కల చాలా అన్ని వస్తాయండి. చాలా బాగా కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగా చేశారు ఈసారి. ఎప్పుడు చూడలేదు, చాలా బాగా చేశారు. సో ఇక బాధ్యతలన్నీ మా పిల్లల మీద అప్పచెప్తున్నాం ఇక నుంచి. ఎందుకంటే ఇక మేము రోజుకు మాకు వయసు అధిగమిస్తుంది కాబట్టి యూత్ అందరినీ, మా కాలనీ యూత్ అందరినీ కూడా, కాలనీలో ఉండే వాళ్ళందరూ నెక్స్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక చవితి కానీ అనేక కార్యక్రమాలు మా యూత్ ద్వారా జరిపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు చిన్న ఉన్నప్పటి నుండి ఇక్కడ? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే, చిన్నప్పటి నుంచే సెలబ్రేషన్ చేస్తున్నాము. అయితే చిన్నప్పటి నుంచి మేము ఇక్కడనే ఉండి ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకొని ఇప్పుడు ఊరేగింపు స్టార్ట్ చేసి ప్రతి గల్లీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నిమజ్జనం చేసి తీసుకొని వెళ్తాం. సో అంటే మీ ఫాదర్స్ అందరు ఇక్కడే కదా, సో మీరు ఎలా అంటే పొద్దున్న లేవగానే మీకు ఆ విషయంలో మేమైతే అదృష్టవంతులము. ఎందుకంటే మేము పొద్దున్న లేవగానే దేవుడిని దర్శనం లేవగానే డోర్ దిగగానే దేవుడిని దర్శనం చేసుకుంటాము. కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా అదృష్టవంతం. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ మంచి. సో నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ మీకు ఇస్తుంటారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆల్రెడీ ఇచ్చిర్రు, ఇప్పుడు ఏంటంటే మొత్తానికి ఇస్తారు అనమాట. మరి అప్పుడు వీళ్ళే యంగ్స్టర్స్ లాగా వర్క్ చేస్తారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు యంగ్స్టర్సే, ఇంకా రాబోయే ఇంకొక 10 సంవత్సరాలైనా వాళ్ళు యంగ్స్టర్సే, ఎప్పటికీ యంగ్స్టర్సే వాళ్ళు. మేము ఒట్టి సపోర్టర్స్ అంతే. ఎవరికి స్టార్స్ కాదు, వాళ్ళే స్టార్ చేయాల్సింది. సో ఇదండి ఈరోజు మనం చింతల్ ప్రసన్న నగర్ లో కోదండరామస్వామి ఆలయం
దగ్గర జరిగినటువంటి గణేష్ ఉత్సవాలు గత 10 రోజుల నుండి వాళ్ళు నిరంతరాయంగా స్వామివారికి పూజలు చేస్తూ స్వామివారి సేవలో తరించుతూ ఉండడమే కాకుండా సామాజిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారు నిర్వహించడం జరిగింది. మరొక టెంపుల్తో మీ ముందరికి వస్తాం. థ్యాంక్ యూ.